అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. అందరూ బాగుండాలి అనేది కేవలం ఓ వాక్యం కాదు, అది ఒక దివ్య మంత్రం. అన్ని ఇతర మంత్రాల కంటే అదే గొప్ప పని చేస్తుంది. ప్రయోగించి చూసిన వారికి దాని యొక్క ఫలితాలు పూర్తిగా తెలుస్తాయి. అందరూ బాగుండాలని అనుకోవాల్సిన అగత్యం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేసేవారు ఉన్నారు. ఇతరులు బాగుకోరితే ఏమొస్తుంది అన్నది వారు వేసే రెండో ప్రశ్న. అందరూ బాగుండాలని అనుకోవడం వెనుక ఓ రహస్యం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు అనేది పెద్దల మాట. ఇతరులు బాగుండాలని కోరుకునేవాడు తాను బాగుంటాడు. ప్రతిరోజు తనకు సంబంధం లేని మనిషి యొక్క క్షేమం కోరి హృదయపూర్వకంగా ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం. ఈ ఆరోగ్యం, ఆనందం కోసం అతడు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే ఇతని శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కటి భావ ప్రకటనలు ఏర్పడి ధ్యానంగా మారి రోగాలను దూరం చేస్తాయి. లోకం క్షేమం కోరుకునే వారి బాగును భగవంతుడే చూస్తుంటాడు. నలుగురు ఇల్లు కట్టుకోవటానికి సహాయపడిన వ్యక్తిని చెట్టు కింద ఎవరు ఉండనిస్తారు? నిజాయితీగా నిస్వార్థంగా ఉండేవారు, నలుగురు క్షేమం కోరేవారే ఈ లోకానికి కావాలి. కనుక మనమందరము లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జయ శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.